దుష్టుడని తెలియనాయను. హల్లెలూయా. అంటే నా శత్రువులు నా మీద ఎలాంటిది చేయకపోవనందువలన అప్పుడు నేను నీకు ప్రియమైనటిని పెట్టి అని నేను తెలుసుకుంటున్నానని అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు కదా. అవును కదా? అవును. ఆమె స్తోత్రం. అలా వివరముగా సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. దావీదు కీర్తన మళ్ళా 79:10 కూడా మనం చూస్తాము. హల్లెలూయా. 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 వారు దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చి రక్తమును గూర్చి ప్రతి దండన జరిగినట్లు అన్ని జనులకు తెలియబడనిమ్ము. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. తన సేవకుల రక్తము కారినను అది వారికి తెలియాలనే తప్ప వారికి మా నుంచి సేవకుల నుంచి వారికి ఏమీ కాకూడదు కదా. అక్కడ కూడా చెప్పించటం లేదు. హల్లెలూయా. దేవునికి చాలా మంది మన యూట్యూబ్లో వీడియోలో కూడా చూస్తూ ఉంటాము. చాలా మంది ఏం చేస్తారు, దేవుడు ఖచ్చితంగా వారిని శిక్షించును గాక, వారికి చెప్పించును గాక అని కూడా చెప్పేవాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం కదా. వస్తూ ఉంటుంది కదా అలాంటి మాటలు. అయితే దావీదు రాజుకి ఎక్కడ కానీ ఎవరిని చెప్పించినట్లు, ఎవరిని కానీ దూషించినట్లు, ఎవరికి కానీ హాని కలగాలని ప్రార్థన చేసినట్లు ఇక్కడ మనం చూడలేము. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. అదే కీర్తన 89లో 41వ వచనం నుంచి 46వ వచనం వరకు. అది అయిపోయిందా?